ఇంత దారుణంగా మోసం చేసేసరికి ఇక నాకేం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఇలా కేసు పెట్టాను. నాకు న్యాయం చేయండి యువర్ ఆనర్. నా బిడ్డకి తండ్రెవరో తెలియని దౌర్భాగ్యపు స్థితి నాకు రాకూడదు యువర్ ఆనర్. మీరే నాకు న్యాయం చేయండి ప్లీజ్ యువర్ ఆనర్ అంటూ నిషా ఏడుస్తూ దండం పెట్టి వేడుకుంటూ ఉంటుంది. ఇన్ని నాటకాలు ఆడుతుందని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు. చూసారా యువర్ ఆనర్, ఒక ఆడకూతురి ఆవేదన. మాయమాటలు చెప్పి ఒక ఆడపిల్లని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి చివరికి తన బిడ్డ కాదంటున్నాడు. ఇదెంత అన్యాయం. చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది యువర్ ఆనర్. నా క్లయింట్కి న్యాయం చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్ అని నిషా తరపున లాయర్ అంటాడు. గంగాధర్, మీరు ఇంకేమైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకుంటున్నారా అని జడ్జి అంటే, నో యువర్ ఆనర్ అని అతను చెప్పటంతో ప్రేమ్, చామంతి, హర్ష అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. కోర్టు వారికి ఇప్పుడు ఎవరి పక్కన న్యాయం ఉందో అర్థమైనట్టుంది అని నిషా తరపున లాయర్ అంటే, యువర్ ఆనర్, న్యాయం ఉంది నా పక్కన. అన్యాయంగా నాపై కేసు పెట్టింది అని ప్రేమ్ చెప్తుంటే, మీరెంత మొత్తుకున్నా వర్కౌట్ కాదని నిషా అనుకుంటూ ఉంటుంది. నేనే తప్పు చేయలేదు యువర్ ఆనర్. ఈ నిషా చెప్తుందంతా అబద్ధం. నేను తనపై ఏ అఘాయిత్యం చేయలేదు. నాపై కేసు పెడతానని తను నాతో చెప్పలేదు. నేను అసలు పెళ్లి చేసుకుంటానని తనకు మాట ఇవ్వలేదు. ఇదంతా నిషా అల్లిన ఒక కట్టు కథ యువర్ ఆనర్. అది వాస్తవమే కాదు అని ప్రేమ్ చెప్తాడు. మీరు అఘాయిత్యం జరిగిందంటున్నారు, మరి ఇతనేమో కాదంటున్నాడు. కోర్టుకు కావాల్సింది నిజం. మీ దగ్గర అఘాయిత్యం చేశాడనటానికి సాక్ష్యాలేమైనా ఉన్నాయా అని జడ్జి అంటే, మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి యువర్ ఆనర్, కానీ అంతవరకు రాకుండా ఒప్పుకుంటాడని అనుకున్నాం. సరే యువర్ ఆనర్, మాకు కాస్త టైం ఇవ్వండి, సాక్ష్యాల్ని తప్పకుండా ప్రవేశపెడతామని అతను అనడంతో పర్మిషన్ గ్రాంటెడ్. మధ్యాహ్నానికి ఈ కేసు వాయిదా వేస్తున్నాము. లంచ్ తర్వాత కేసు స్టార్ట్ అవుతుందని జడ్జి చెప్తాడు. ఇక నిషా ప్రేమ్ వైపు గర్వంగా చూస్తూ ఉంటే ప్రేమ్ నిషా వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అదేంటి ప్రేమ్ బాబు, ఆ గంగాధర్ గారు క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా నో యువర్ ఆనర్ అనేసారేంటి అని చామంతి అంటే, నాకు అదే అర్థం కాలేదు చామ్, అందుకే నేనే మాట్లాడాల్సి వచ్చింది అని ప్రేమ్ అంటాడు. ఏం మాట్లాడతావురా, మాట్లాడినంత మాత్రాన ప్రయోజనం ఉంటుందా? అది అర్థమైంది కాబట్టే గంగాధర్ కూడా సైలెంట్ అయిపోయాడని రమాదేవి అంటుంది. నువ్వు కాపుతావా రమా అని హర్ష అంటే, ఈ గొడవ ఇంకెక్కడి దాకా వెళ్తుందోనని చెప్తున్నాను, అది నీకు అర్థం కావట్లేదా హర్ష అని రమాదేవి అంటుంది. ఎక్కడి వరకు వెళ్తుంది? నిషా పెట్టిన అబద్ధపు కేసు తను ఓడిపోయే వరకు వెళ్తుంది అని హర్ష అంటే, చెప్తే వినరు కదా చా అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. నిషా, మధ్యాహ్నం వరకు సాక్షుల్ని ప్రవేశపెడతావు కదా అని లాయర్ అంటే, వచ్చేస్తారు లాయర్, డోంట్ వర్రీ అని నిషా చెప్తుంది. నాకు కొంచెం టెన్షన్గా ఉంది ధర్మేంద్ర గారు అని నిషా వాళ్ళ ఫాదర్ అంటే, ఎందుకు ప్రతాప్ గారు, సాక్షులు వచ్చేస్తున్నారు కదా, మరి ఇంకేంటి? ఓ అపోజిషన్ లాయర్ ఏమైనా చేస్తాడనుకుంటున్నారా? ఆ గంగాధర్ మనోడే. వాణ్ణి కొనటంతో కలిపే మీతో ఫీజు మాట్లాడాను. వాళ్ళని ఓడించడానికి నేనెంత ప్రయత్నం చేస్తున్నానో గంగాధర్ కూడా వాళ్ళని ఓడించడానికి అంతే ప్రయత్నం చేస్తున్నాడు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు సార్, కూల్గా ఉండండి అని ధర్మేంద్ర చెప్తాడు. ప్రేమ్, నేను సృష్టించిన సాక్ష్యాలు వస్తాయి, మీ లాయర్ నీకు సపోర్ట్ చేయడు, ఇక నన్ను పెళ్లి చేసుకోవటమే నీకు దిక్కు అని నిషా అనుకుంటూ ఉంటుంది. అసలు ఏం సాక్ష్యాలున్నాయని మధ్యాహ్నం వరకు టైం అడిగారు అని ప్రేమ్ అంటే, చూద్దాం బాబు గారు, వస్తారు కదా మన లాయర్ గారు, మనల్ని ఎంతవరకు డిఫైన్ చేస్తారో అది చూద్దాం అని చామంతి అంటుంది. అవును, కొంతమంది లాయర్స్ వ్యూహాత్మకంగా ఉంటారు, అలాగే గంగాధర్ కూడా ఏమైనా వ్యూహాలున్నాయేమో అని హర్ష అంటే, అది మధ్యాహ్నం తెలుస్తుంది నాన్న అని ప్రేమ అంటాడు. అసలు ఏం సాక్ష్యాలున్నాయని నిషా అంత ధైర్యంగా ఉంది? అయ్యగారు చెప్పినట్లు గంగాధర్ గారికి ఏమైనా వ్యూహాలున్నాయా? నిషా వేసిన ప్లాన్ని చిత్తు చేయగలడా అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కోర్టు మళ్ళీ స్టార్ట్ కావటంతో సాక్షుల్ని ప్రవేశపెట్టండి అని జడ్జి చెప్పటంతో రాజు, మాలిని అనే ఇద్దరు వ్యక్తుల్ని నిషా ప్రవేశపెడుతుంది. ఇక వాళ్ళిద్దరూ బోన్లోకి వచ్చి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తామని చెప్తారు. మీ పేర్లేంటి, మీరెక్కడ పనిచేస్తారని ధర్మేంద్ర అడుగుతుంటే, మేము నిషా అమ్మగారి గెస్ట్ హౌస్లో పనిచేస్తాం అని వాళ్ళు చెప్పటంతో, ఆ బోన్లో ఉన్న వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా అని ధర్మేంద్ర అంటాడు. చూసాం సార్ అని వాళ్ళంటే, ఎక్కడ చూశారు, ఎప్పుడు చూసారని ధర్మేంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏప్రిల్ 25వ తారీఖున ఈయన నిషమ్మ గారితో గెస్ట్ హౌస్కి వచ్చారు సార్ అని వాళ్ళు చెప్తుంటే, ఎలా వచ్చారని ధర్మేంద్ర అంటాడు. తెల్ల కారులో వచ్చారు సార్. కార్ నెంబర్ చెప్పి ఆ కారు వెనకాల చందు దివెన అని కూడా రాస్తుంది సార్ అని రాజు అనే వ్యక్తి చెప్తాడు. అది మీ కారేనా ప్రేమ్ గారు అని ధర్మేంద్ర ప్రశ్నించడంతో, నాదే అని ప్రేమ్ చెప్తాడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని ధర్మేంద్ర చెప్పి ఇక మళ్ళీ రాజు వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు చెప్తున్నట్లు ఏప్రిల్ 25వ తారీఖున ప్రేమ్ కుమార్ గారు నిషా గారిని ఆ కార్లో తీసుకొచ్చారు. అప్పుడు నిషా గారు ఎలా ఉన్నారు అని ధర్మేంద్ర ప్రశ్నిస్తుంటే, కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్ అని రాజు చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, లోపల మీరిద్దరే ఉన్నారా, భయపడకుండా ధైర్యంగా చెప్పండి అని ధర్మేంద్ర అంటాడు. భగవద్గీత మీద ప్రమాణం చేశాం, ఎందుకు దాస్తామయ్యా, జరిగిందే చెప్తాం. నిషమ్మని తీసుకొని ఆయన లోపలికి వచ్చారు.
నిషా అమ్మగారు నన్ను కాఫీ తీసుకురమ్మని చెప్పడంతో నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళాక నాకేం జరిగిందో తెలీదయ్యా. నేను కాఫీ తీసుకొచ్చేసరికి ఈ బాబుగారు నిషా అమ్మగారికి బలవంతంగా ఏదో తాగిస్తున్నారు. అప్పుడు నిషమ్మ గారు, ప్లీజ్ ప్రేమ్, నేను తాగను, నాకు వద్దని చెప్తున్నారు. అయినా వినకుండా బలవంతంగా తాగిచ్చేస్తున్నారు. అప్పుడు నన్ను చూసి పొమ్మని కసురుకున్నారు. ఇక నేనేం చెప్పలేక అక్కడి నుండి వెళ్ళిపోయాను. నిషమ్మ గారు, నీతో మాట్లాడదామని నా గెస్ట్ హౌస్కి పిలిచాను ప్రేమ్, నువ్వేం చేస్తున్నావు, వదులు వదులు అని నిషామ్మ చెప్తున్నా కూడా గదిలోకి వెళ్ళి మాట్లాడదాం రా అని ఈ బాబు గారు బలవంతంగా నిషామ్మ గారిని లోపలికి తీసుకువెళ్ళాడు అని వాళ్ళు లేనిపోయిన అబద్ధాలన్నీ చెప్తూ ఉంటే ప్రేమ్ చామంతులు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. నిషా మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. నాకు తెలియక ఏదో మాట్లాడడానికి తీసుకువెళ్లారనుకున్నాను. ఆ తర్వాత అమ్మగారు అరుపులు వినబడుతుంటే నేను వెంటనే రాజుకి చెప్పాను. ఇక ఇద్దరం గది దగ్గరికి వచ్చి ఎంత తలుపులు కొట్టినా తీయలేదయ్యా అని మాలిని చెప్తుంటే గంట తర్వాత తలుపులు తీసి ఈయన వెళ్ళిపోయారు అని రాజు చెప్తాడు. లోపలేమో నిషమ్మగారు ఏడుస్తున్నారు. ఇదే సార్ ఆ రోజు జరిగిందని వాళ్ళిద్దరూ చెప్తారు. విన్నారా యువరానర్? మనసులో దురుద్దేశం పెట్టుకొని నిషాకి కాలేజీ ప్రిన్సిపల్గా తనతో మాట్లాడడానికి తన గెస్ట్ హౌస్కే వెళ్ళి తన చేత డ్రింక్ తాగించి తన మీద అఘాయిత్యం చేశాడు. కేసు పెడతానంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిసి తన కారణం కాదని రివర్స్ అయ్యాడు. ఇలాంటి వారిని ఏం చేయాలి యువరానర్? నా క్లయింట్కి న్యాయం చేయండి యువరానర్. ఇంకొక అమ్మాయి ఇలాంటి వాళ్ళ చేతిలో మోసపోకూడదు అని ధర్మేంద్ర అంటాడు. డిఫెన్స్ లాయర్ గారు, మీరేమైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారా అని జడ్జి అంటే, ఇంకేం చేస్తాం మైలాడ్, జరిగింది క్లియర్గా చెప్తున్నారు కదా. నో యువరానర్ అని గంగాధర్ అంటాడు. ఏంటి గంగాధర్ గారు, మీరేం చేస్తున్నారు? క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి కదా, అది చేయకుండా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అంటున్నారేంటి? నేను లాయర్ని, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని ప్రేమ్ అంటాడు. ఇందులో చెప్పడానికి ఏముంది, ఇదంతా మీరు నాకు చెప్పలేదు కదా అని లాయర్ అంటే, ఇది అసలు జరిగితేనే కదా మీతో చెప్పటానికి అని ప్రేమ్ అంటాడు. యువరానర్ చూసారా, ఇంకా జరగలేదనే వాదిస్తున్నాడు, తప్పించుకోవాలనే చూస్తున్నాడు అని ధర్మేంద్ర అంటాడు. ఒప్పేసుకో ప్రేమ్, శిక్ష తగ్గుతుందని గంగాధర్ అనటంతో హర్ష, చామంతి, ప్రేమ్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఒప్పేసుకోవాలా? యువరానర్, నేనే తప్పు చేయలేదు, నా మాట మీదే స్టిక్ అయి ఉన్నాను. ఆయన నా కోసం వాదించట్లేదు, నా లాయర్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి యువరానర్ అని ప్రేమ్ వేడుకుంటూ ఉంటాడు. పర్మిషన్ గ్రాంటెడ్ అని జడ్జి చెప్పడంతో ప్రేమ్, చామంతులు సంతోషపడుతూ ఉంటారు. థ్యాంక్ యూ యువరానర్ అని ప్రేమ్ చెప్తాడు. యువరానర్, ఆ లాయర్ వచ్చి కూడా వీళ్ళ తరపున వాదించకపోతే మళ్ళీ ఇంకొక లాయర్ అంటారు కావచ్చు. దీనికి ముగింపు ఎక్కడుంది యువరానర్ అని ధర్మేంద్ర అంటే, ఆ లాయర్ న్యాయాన్నే గెలిపిస్తాడని ప్రేమ్ అంటాడు. ఎవరిని అపాయింట్ చేయాలనుకుంటున్నారు అని జడ్జి అంటే ప్రేమ్ చామంతి వైపు చూస్తాడు. నేను వాదిస్తాను యువరానర్ అని చామంతి లేచి నిలబడటంతో ఇక నిషా, రామాదేవి, హర్ష అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. నువ్వు లాయర్ అయ్యావా చామంతి అని జడ్జి అంటే, మొన్ననే బార్ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాను జడ్జి గారు, మ్యూట్ కోర్టులో కూడా వాదించాను, 2 కేసులు మీ సమక్షంలోనే గెలిచాను, మీకు తెలుసు కూడా. యువరానర్, నాకు ఈ అవకాశం ఇచ్చి కొంచెం టైం ఇచ్చారంటే నిజమేంటో నేను నిరూపిస్తానని చామంతి చెప్తుంది. ప్రేమ్ కుమార్ రిక్వెస్ట్ మేరకు ఈ చామంతిని ప్రేమ్ కుమార్ తరపున లాయర్గా వాదించడానికి అపాయింట్మెంట్ ఇస్తున్నానని జడ్జి చెప్పడంతో చామంతి సంతోషపడుతూ ఉంటుంది. ఈ కేసుని ఎల్లుండికి వాయిదా వేస్తున్నానని జడ్జి అంటే, యువరానర్, ఈలోపు ముద్దాయి బయట ఉండటం భావ్యం కాదు, సాక్షుల్ని భయపెట్టే అవకాశం ఉంది కాబట్టి అతన్ని పోలీస్ కస్టడీలో ఉంచాల్సిందిగా కోరుకుంటున్నాను యువరానర్ అని ధర్మేంద్ర చెప్తాడు. ప్రేమ్ కుమార్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసులకి ఆజ్ఞాపిస్తున్నాను. ఎల్లుండి కోర్టులో ప్రేమ్ కుమార్ ఏ తప్పు చేయలేదని తేలితేనే అతను శిక్షించబడకుండా ఉంటాడు అని చెప్పి జడ్జి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తుంటే చామంతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అందరూ ఇంటికి వస్తారు. హర్ష అసలు ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు, ఎందుకు వచ్చిన గొడవ, ఈ కేసులో ప్రేమ్ బయటకు వస్తాడన్న నమ్మకం లేదు, ఏదో ఒక విధంగా అన్నయ్య గారి కాళ్ళ మీద పడి మనం ప్రాధేయపడదాం, నువ్వు ప్రేమ్ దగ్గరికి వెళ్ళి నిషాని పెళ్లి చేసుకోమని ఒప్పించు, నేను వెళ్ళి అన్నయ్యతో మాట్లాడతానని రమాదేవి చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు రమ్మా అని హర్ష అంటే, అత్తయ్య కరెక్ట్గానే చెప్పింది మావయ్య గారు, ముమ్మాటికి ప్రేమ్దే తప్పు, మీరు దాన్ని సమర్థిస్తుంటే ప్రేమ్ జీవితమే నాశనం అవుతుంది అని రోజా అంటే, ఎందుకు అవుతుంది రోజమ్మ గారు, ఇంత పెద్ద అలిగేషన్ వేసినప్పుడు మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోకూడదు, అందుకే ఈ కేసుని నేను టేకప్ చేశాను అని చామంతి అంటే, ఏంటి నువ్వు చేసేదని రమాదేవి కోపంగా చామంతి చెంప పగలగొడుతుంది. ఏం చేస్తున్నావు రమా, మాటలతో చెప్తే సరిపోయేది కదా అని హర్ష అంటే, నువ్వు ఆగు హర్ష, నువ్వు ఇలా నెత్తిన పెట్టుకోబట్టే ఇది ఇలా తయారయ్యింది, మొన్ననే బార్ ఎగ్జామ్ పాస్ అయ్యావు, ఈరోజు నా కొడుకు కేసు టేకప్ చేసి గెలిచిద్దాం అనుకుంటున్నావా, అవతల ఎలాంటి లాయర్లో చూసావు కదా, నోరు మూసుకొనుండు, నీలాంటి వాళ్ళని నల్లిని నలిమేసినట్లు నలిపి పాడేస్తారు, నా కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేసి పెట్టావు అని రమాదేవి చామంతిని తిడుతూ ఉంటే, ఏంటి రమా అని హర్ష అంటే, దీనికి ఈ మాత్రం చెప్తే గానీ దాని బుర్రకి ఎక్కదు హర్ష,
చామంతి ఇల్లు దాటి గనక వెళ్ళావంటే కాళ్ళు ఇరగ్గొడతానని రమాదేవి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తిట్టండి అత్తయ్య, బాగా తిట్టండి, దానికి ఇలాగే కావాలి, ఇంట్లో నుండి అడుగు బయట పెట్టకూడదని రోజా అనుకుంటూ ఉంటుంది. అసలు నీ పనేంటే అంట్లు తోమి బట్టలు ఉతికి ఇల్లుడ్చటం, నీ హద్దుల్లో నువ్వుండు, అంతకన్నా హద్దులు దాటావో అని రమాదేవి వార్నింగ్ ఇస్తుంటే, చెప్పావులే ఇంకాపు రమా, ఇంకెవరైనా లాయర్ ఉన్నారా, ఇంకెవరిని నమ్ముతాం, అతను సిన్సియర్ లాయర్ అనుకున్నాము, కానీ కోర్టులో ఎలా వాదించాడో చూసాం కదా, ఆపోజిషన్ లాయర్ ఏది చెప్తే దానికి తందనా అన్నాడు. వాడు ఒక లాయరేనా? అయినా అసలు వాదించటానికి సీనియారిటీ అవసరం లేదు, బుర్రుండాలి, అది చామంతికి ఉంది. చామంతి మీద నాకు నమ్మకం ఉంది, తనే ఈ కేసు వాదిస్తుంది అని హర్ష అంటాడు. అవతల వాడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. హర్ష, ఇక్కడ నువ్వు రిస్క్ చేస్తానంటావా అని రమాదేవి అంటే, రమ చట్ట ప్రకారం ప్రేమ్ని కోర్టు ఆధీనంలోకి తీసుకుంది, తప్పు చేయలేదని తెలితే వాళ్ళే వదిలేస్తారు, ప్రేమ్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ కోపమేదో ప్రేమ్పై అలా నిందలు వేసిన వాళ్ళపై చూపించు, నాపై చామంతిపై కాదు. చామంతి, ఇంక నువ్వెవ్వరి గురించి పట్టించుకోవద్దు, ఈ కేసు నువ్వే వాదించని హర్ష చెప్తాడు. ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది, ఇది మాత్రం కేసు గెలవకూడదు, చిత్తు చిత్తుగా ఓడిపోవాలి, అప్పుడు మావయ్య చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి అని రోజా అనుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు ప్రేమ్ జైల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే చామంతి అక్కడికి వచ్చి ప్రేమ్ని చూసి చాలా ఏడుస్తూ ఉంటుంది. చామ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని ప్రేమ్ అంటే, నేను రాకూడదా బాబు, మిమ్మల్ని ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను అని చామంతి అంటుంది. నువ్వు ఇలా బాధపడతావని రాకుండా ఉండాల్సిందని చెప్తున్నానని ప్రేమ్ అంటాడు.